ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మీకు 100 రూపాయల లోపు షేరు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది, పటేల్ ఇంజనీరింగ్ అండి. ఇది ప్రస్తుతానికి 59 రూపాయల రేంజ్లో ఉంది. మీకు ఇది 1949లోనే ఈ కంపెనీ స్టార్ట్ చేశారండి. వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటంటే కన్స్ట్రక్టింగ్ డ్యామ్స్, బ్రిడ్జెస్, టన్నల్స్, రోడ్స్, పైలింగ్ వర్క్స్, ఇండస్ట్రియల్ స్ట్రక్చర్స్ అండ్ అదర్ హెవీ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండి. వీటి కోసం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్స్లోని నెట్ ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఉన్నది మనం చూద్దాం. చూడండి, మీకు ఈ చార్ట్లోని ఈ పిక్చర్లో మార్చ్ 24, మార్చ్ 23, మార్చ్ 22 ఈ 3 ఇయర్స్కి మనం చూపిస్తున్నాం అన్నమాట. టోటల్ రెవెన్యూ అనేది 4521 మొన్న మార్చి 24కి. బిఫోర్ ఇయర్ 3961.4, ఇంకా ఆ ముందు సంవత్సరం 3162.4. చూడండి ఇవి ఏ విధంగా పెరుక్కొచ్చింది అనేది. ఆ పక్కనే మీకు చిన్న చార్ట్లో వేశాను, కాలమ్స్, 3 కాలమ్స్, 2024, 2023, 2022 అని. అది నెట్ ప్రాఫిట్ తాలూకుది, అంటే ఏ విధంగా పెరుక్కొచ్చింది అనేది ఒక బాణం గుర్తు కూడా మీకు పెట్టాను. అది అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా మీకు హైలైట్ చేశాను గ్రీన్. దీంట్లోనే 620, 540, 458 అది చూసుకున్నా సరే ఇయర్ లాంగ్ అలా పెరుగుతూనే వస్తుందండి. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ 285, 155, 52. ఇంక ఇక్కడ మీరు ఇలా వాల్యూస్ తెలుసుకునే కంటే ఆ బొమ్మలో చూస్తే మీకు బాగా కనపడుతుంది. 2022లోని నీలం గుర్తుతో ఉన్నది తక్కువ, ఆ తర్వాత కలర్లోని 155.6 ఉంది, తర్వాత గ్రీన్ కలర్లో 285.6 ఉందండి. అంటే దీని ప్రకారం చూసుకుంటే ఈ కంపెనీ గ్రోత్ అనేది ఏ విధంగా, దీని తాలూకా స్వాట్ చూడండి. స్ట్రెంగ్త్ ఎంత ఉంది? స్ట్రెంగ్త్ 9, వీక్నెస్ 2. అంటే గ్రీన్లో ఉండేదంతా స్ట్రెంగ్త్ అండి. అంటే కంపెనీ స్ట్రెంగ్త్లో ఉందా లేదా అనేది ఈ చార్ట్ ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ అవన్నీ కూడా 2, 2, 2, 3 అలా ఉన్నాయి. స్ట్రెంగ్త్ మాత్రం 9 ఉంది. కాబట్టి కంపెనీ బాగా వర్క్ చేస్తుందని చెప్పేసి దీన్ని బట్టి తెలుస్తుంది మనకి. తర్వాత ముఖ్యంగా ఎందుకు కొనమని చెప్తున్నానంటే, ఈ జూన్ 30కి ఎఫ్ఐఐలు 3.68% వచ్చారండి, ఇంక్రీజ్ అయ్యారన్నమాట. డిఐఐలు 2.49కి వచ్చారండి, అంటే 0.41 నుంచి 2.49కి వచ్చారండి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ అసలు 0.08 అంటే చాలా తక్కువ లాస్ట్ మార్చ్కి. ఇప్పుడు జూన్కి 1.78% ఇంక్రీజ్ అయ్యారండి. అదేవిధంగా అదర్స్ అప్పుడు 56.81, ఇప్పుడు 57.72 అలా ఇంక్రీజ్ అవుతున్నారండి. అంటే ఇందులో పర్చేజింగ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ షేర్ అనేది ఈ 58 రూపాయల 80 పైసల నుంచి మీకు 72, 75 ఈ లోపుగా, అంటే కేవలం 60 రోజులు, 70 రోజుల్లోనే మీకు ఈ షేర్ కంపల్సరీగా 72 రూపాయలు టచ్ అవుతుందండి. కంపారిజన్ విత్ అదర్ కంపెనీస్, పటేల్ ఇంజనీరింగ్, ఎల్ఎన్టీ, ఐఎస్జిఈసి, కేఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్, వీటితో కంపేర్ చేస్తున్నాం దీన్ని. ఆ ట్రేడింగ్ ప్రైస్ చేంజ్ 52 వీక్ హైలో అనేది అదంతా కామన్. సేల్స్ చూద్దామండి మార్చ్ 24కి ఇవన్నీ కూడా. ఇది 1256 కోట్లండి పటేల్ ఇంజనీరింగ్. ఎల్ఎన్టీ 39,000 కోట్లండి. ఐఎస్జిఈసి 1500 కోట్లు. కేఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్ 1300 కోట్లండి. అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి, ఇది 69.60, అంటే 69 కోట్లు ప్రాఫిట్ ఉందండి. ఇది ఎల్ఎన్టీ మాత్రం 2666 కోట్లు. ఐఎస్జిఈసి 70 కోట్లండి. కేఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్ 198 కోట్లు. అదేవిధంగా ఈక్విటీ కూడా ఇది లార్జ్ క్యాపిటల్ కింద లెక్క అండి, అంటే లార్జ్ అని కాదు, మీడియం కింద వస్తుంది. 77.36 crores మాట ఇది. అదే ఎల్ఎన్టీ 274.93, ఐఎస్జిఈసి చూడండి 7.35, కేఆర్ఎన్ కన్స్ట్రక్షన్స్ 56.25 అండి. కాబట్టి అన్ని విధాలుగా ఈపీఎస్ కూడా దీనిది చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా. అదేవిధంగా నెట్ ప్రాఫిట్లు అనేవి ఇందాక మీకు చూపించాను, కంటిన్యూస్ అప్లోనే ఉంది తప్ప డౌన్ ట్రెండ్ అనేది లేదు. ఇప్పుడు నెక్స్ట్
ఈ 30th జూన్కి రిజల్ట్స్ అనేవి ప్రకటిస్తే దాని ప్రకారమైనా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చండి. కానీ ఇప్పుడు మంచి రేట్ ఇది. అంటే ఈ రేట్లో దొరుకుతుందా ఇంకా డౌన్లో దొరుకుతుందా అనేది తెలియదు. ₹58.80, ₹59 అనేది మంచి రేట్ అండి, చాలా మంచి రేట్. ఎందుకంటే రీసెంట్గా 4-5 రోజుల నుంచి చూస్తున్నాను నేను 65-64 నుంచి డౌన్ అయిందండి ఇది. కాబట్టి ఒక 10% డిక్రీజ్ అయింది. కాబట్టి ఈ 10% మీకు వచ్చినా చాలు, 1 monthలో గ్యారంటీగా వస్తుంది ప్రాఫిట్ అనేది. ఇప్పటికే దీనికి చాలామంది 80-84 వరకు. లేకపోతే వీళ్ళ తాలూకా వర్క్ కోసం చూద్దాం. 8,000 మెగావాట్స్ పవర్ జనరేట్ చేశారండి ఇంతవరకు వీళ్ళు, అంటే కన్స్ట్రక్షన్స్ చేశారేమో. ఓవర్ 180 కిలోమీటర్స్ ఆఫ్ టన్నెల్స్ 180 కిలోమీటర్లు చేశారండి. 5.5 lakh ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇరిగేషన్. ఈ వాటర్ ఇరిగేషన్ అవి ఉన్నాయి కదా, ఇటువంటివన్నీ కూడా ఇంతవరకు వీళ్ళు చేసినవండి. గ్లోబలైజేషన్ ఏ కంట్రీలో చేశారు వీళ్ళు? చాలా కంట్రీల్లో కూడా చేశారండి వీళ్ళు. అంటే వీళ్ళ ఆఫీసులు కూడా అక్కడ ఉంటాయి కదా కంపల్సరీగానే. ఏ కంట్రీలు అని చూద్దాం. భూటాను కింద మనకి కనపడుతున్నాయి. భూటాన్, చిలీ, గ్రీస్, ఇండోనేషియా, మారిషియస్, మొజాంబిక్, నేపాల్, ఖతార్, సింగపూర్, శ్రీలంక, USA. ఈ కంట్రీల్లో వీళ్ళు వర్కులు కూడా వీళ్ళు చేసిన పవర్ ప్రాజెక్టులు చూద్దామండి. కెనడా ఇండియా రియాక్టర్ అంట, ఆటమిక్ ఎనర్జీ ఆఫ్ ఇండియా, తర్వాత వైతర్నా ప్రాజెక్ట్ ముంబై మున్సిపాలిటీది, తర్వాత పెరియార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మద్రాస్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. అంటే వీళ్ళకి దీన్ని బట్టి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారనేది మీకు తెలుస్తుంది. టాటా పవర్కో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మద్రాస్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ముంబై మున్సిపాలిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, NHPC లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా, ఇంకా మహావ్యాలీ డెవలప్మెంట్ బోర్డ్, తర్వాత చుకా ప్రాజెక్ట్ అథారిటీ భూటాన్, తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్. వీళ్ళు USAలో చేసిన వర్క్స్ చూద్దాం. US ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్, సిటీ ఆఫ్ బోల్డర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, డెన్వర్ వాటర్ బోర్డ్, లాస్ అలమాస్ కౌంటీ, డెన్వర్ వాటర్ బోర్డ్, US బ్యూరో ఆఫ్ రిక్లమేషన్, తర్వాత నార్థన్ రైల్వే ఇండియా. ఈ వర్కులు కూడా చేశారంట, రైల్వే వర్కులు కూడా చేశారు. ఉదాంపూర్ కాత్రా సెక్షన్లోని ఒక వర్క్ చేశారన్నమాట వీళ్ళు. తర్వాత మెకాన్ లిమిటెడ్, తర్వాత SJVN, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై, తర్వాత నార్థరన్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే, దీనికి కూడా వర్క్ చేశారండి వీళ్ళు. ఏదో BG టన్నల్ చేశారంట, పెద్ద టన్నల్ చేసుకున్నారు వీళ్ళు. హిమాచల్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, AP జెన్కో. ఇలా చాలా ఉన్నాయండి వీళ్ళకు క్లయింట్స్ అనేవాళ్ళు. తర్వాత మేఘాలయ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత JNK జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, THDC, SL క్లీన్, సోలు హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా చాలా ఎన్నో వర్కులు చేశారన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం చెప్పుకుందాం. కాబట్టి వీళ్ళకి ఇంకా 19,450 కోట్ల ఆర్డర్లు వీళ్ళ చేతిలో ఉన్నాయండి, ఆర్డర్ బుక్. కాబట్టి వీళ్ళకి ఎంత ప్రాఫిట్ అనేది రావచ్చు మీరు దాని ప్రకారం అర్థం చేసుకోవచ్చు. 19,450 కోట్లు ఆర్డర్ ఉందండి. అదేవిధంగా డ్యామ్స్ అనేవి వీళ్ళు USAలో ఎక్కువ కట్టారండి. ఈ షీట్లో అంతా మీకు కనపడుతుందో లేదో, నార్త్ ఆఫ్రికా, USA, చైనా, ఇలా గ్రీస్లోని, సింగపూర్లోని ఇలా చాలా కట్టారండి డ్యామ్స్ అనేవి వీళ్ళు. డ్యామ్స్, రోడ్స్, బ్రిడ్జెస్, మెరైన్ వర్క్స్, అదర్ స్ట్రక్చర్స్. తర్వాత భూటాన్లో చేశారంట. తర్వాత నెక్స్ట్ ఖతార్లో చేశారు. తర్వాత ఇండోనేషియాలో చేశారు. ఇలా చాలా కంట్రీలు ఉన్నాయండి. అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా వర్క్, ఇది పెద్ద వీడియో అయిపోతుంది నాకు. కాబట్టి ఈ వర్క్స్ అనేవి మీరు మామూలుగా చూసుకుంటే తెలుస్తుంది. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసుకోవచ్చు కావాలంటే ఏ వర్క్స్ చేశారనేది. చూడండి, ఇది ఒక చాలా మంచి షీట్ అన్నమాట. వీళ్ళు ఏ కంట్రీలో వర్క్స్ చేస్తున్నారు, ఏ బిజినెస్ చేస్తున్నారు,
టైప్ ఆఫ్ వర్క్ ఏంటి? ఇండియా, యుఎస్ఏ, చిలీ, గ్రీస్, ఎరిట్రీ, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఖతర్. వీళ్ళ బిజినెస్లు ఏంటంటే హైడ్రో పవర్, ట్రాన్స్పోర్ట్, వాటర్ వర్క్స్, స్ట్రక్చర్స్, మైక్రో టనలింగ్, అసెట్ ఓనర్షిప్. ఆ టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ అంటే రోడ్స్, హైవేస్, టన్నల్స్, బ్రిడ్జెస్, ఇరిగేషన్, వాటర్ సప్లై, గవర్నమెంట్ బిల్డింగ్, ఇండస్ట్రియల్ సెంటర్, హోటల్స్, పవర్, ట్రాన్స్మిషన్, స్టేడియం, మెరైన్ వర్క్స్, ఆయిల్ రిఫైనరీస్, కెనాల్స్, డ్యామ్. ఇది చాలా మంచి షీట్ మాట. ఇది అన్ని కంట్రీల్లోని ఈ టైప్ ఆఫ్ వ్యాపారాలు అంటే ఇటువంటి కన్స్ట్రక్షన్స్ దీనికి చాలామంది టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. కానీ నేనైతే మాత్రం ఈ కంపెనీ 7 డికేడ్స్ ఉండటం, తర్వాత నెట్ ప్రాఫిట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉండటం, తర్వాత వీళ్ళ స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా బాగుండటం, తర్వాత ఎఫ్ఐఐలు, డిఐలు, ఎంఎఫ్లు వీళ్ళందరూ కూడా ఇంక్రీజ్ అవ్వటం, వీళ్ళ ఆర్డర్ బుక్ 19,000 crores ఉండటం, అందువలన ఈ షేర్ని నేను రికమెండ్ చేయడం జరుగుతుందండి. కొనుక్కుంటే చాలా మంచిది. అంటే కంపల్సరీ అని కాదు, మేము ఏంటంటే కొంతవరకు నాలెడ్జ్ ఇచ్చినంత వరకు మాత్రమే ఈ షేర్నే కొనండి అని మేము చెప్పకూడదు. ఈ విధంగా ఉంది, దీని పనితీరు ఈ విధంగా ఉంది, దీని లాభాలు ఎలా ఉన్నాయి అని చెప్తూ ఉంటాం. దీన్ని ఈ ప్రైస్లో మీరు 59 రేంజ్లో మీరు తీసుకుంటే 72 వరకు పెరిగే అవకాశం ఉందండి. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి.